అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ వైపు ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అంతా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అది ఎందుకు అనేది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి చాలా మిత్స్ మనం డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేసే ముందు చాలా బ్రీఫ్గా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ కంపెనీలో మీరు ఒక చిన్న పార్ట్కి ఓనర్ అయినట్టు. ఆ కంపెనీ ఓటింగ్ రైట్స్ మీకు వస్తాయి. లాభాలు వస్తే బాగా డివిడెండ్స్ వస్తాయి. డివిడెండ్ అంటే ఆ కంపెనీలో షేర్ లేదా ఓనర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి లాభాల్లో కొంత అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లాభాల్లో ఉంటే దాని షేర్ వాల్యూ 1000 అయి ఉంటే ఒక 10 రూపీస్ అప్పుడప్పుడు ప్రతి షేర్ హోల్డర్కి ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ లాభపడితే లాభపడతారు, ఆ కంపెనీ నష్టపోతే నష్టపోతారు. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా కంపెనీ షేర్ వాల్యూ ఫ్యూచర్లో ఆ కంపెనీ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి కొనటం అమ్మటం జరుగుతుంది. సో వాల్యుయేషన్ ఫ్యూచర్లో అంచనాల మీద బేస్ అయి ఉండటం వల్ల చాలాసార్లు అది తప్పుగానే ఉంటుంది. ఎక్కువ ఊహిస్తే అది ఓవర్ ప్రైస్డ్, తక్కువ ఊహిస్తే అది అండర్ ప్రైస్డ్. అసలు స్టాక్ మార్కెట్లో షేర్స్ ఎలా కొనొచ్చు అమ్మచ్చు అనేవి ఈ సిరీస్లో చేయబోయే నెక్స్ట్ వీడియోలో చూడండి. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి మార్కెట్ డబుల్ అయిపోయింది. స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ని 14 to 16% అని అందరూ చెప్తారు. అంటే జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు 4-5 ఇయర్స్లో డబుల్ అవుతుందని అర్థం. ఈ డబులింగ్ రేట్ గురించి, రిటర్న్స్ రేట్ గురించి ఈ ఛానల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిగినర్స్ అనే వీడియోలో చూడండి. కానీ ఇది నిజమా? ప్రతి 4 ఇయర్స్కి మనీ డబుల్ అయిపోతుంటే అసలు జాబ్స్ బిజినెస్ చేయాల్సిన పని ఏంటి? స్టాక్ మార్కెట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంచేస్తే అయిపోద్ది కదా. ఇదే ఆలోచనతో ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఇది అబద్ధం కాదు, నిజం అంతకంటే కాదు. ఇక్కడ నుంచి వీడియో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఎవరైనా రిటర్న్స్ 20%, 25% ఇలా చెప్పేటప్పుడు టాప్ 30 కంపెనీస్కి ఇండెక్స్ అయిన సెన్సెక్స్ 30నే రెఫరెన్స్ తీసుకుంటారు. టాప్ 50 కంపెనీస్కి ఇండెక్స్ అయిన నిఫ్టీ 50ని తీసుకోరు. ఎందుకంటే సెన్సెక్స్ ఇండెక్స్ ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పాతది, నిఫ్టీ 50 ఇండెక్స్ ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్తది. మనకు అంచనా బాగా రావడం కోసం బాగా ఎక్కువ ఇయర్స్ ఉన్నది తీసుకోవాలని అలా చెప్తామంటారు. కానీ అది తప్పు. స్టాక్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేసే సెబీ అనే ఆర్గనైజేషన్ 1992లో మాత్రమే స్టార్ట్ చేశారు. నిఫ్టీ 1996లో పెట్టడం వల్ల సెబీ అప్పటికే స్ట్రాంగ్ అయ్యి మార్కెట్ని మ్యానిపులేట్ చేసే లూప్ హోల్స్ని తగ్గిస్తూ వచ్చింది. కానీ సెన్సెక్స్ రిటర్న్స్ 20% అని చెప్పేవాళ్ళు కూడా 1979 నుంచి చెప్తారు. అసలు సెన్సెక్స్ స్టార్ట్ అయిందే 1986లో. 1979 అనేది సెన్సెక్స్ వాల్యూకి రిఫరెన్స్ ఇయర్ లేదా బేస్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ 1991, 1992 ఇయర్స్ అనేవి చాలా క్రూషియల్. 1992లో హర్షద్ మెహతా స్కామ్ బయటపడి మార్కెట్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ బయటపడ్డాయి. ఆ ఇయర్ స్కామ్ బయటపడిన ఇయర్ మాత్రమే, అంతకు ముందు మ్యానిపులేట్ అవుతూనే ఉంది. ఇంకా 1991 రిఫార్మ్స్ వల్ల మన కంట్రీలో ఎవరైనా కంపెనీ పెట్టగలిగేలా ఫ్రీ మార్కెట్ కండిషన్స్ డెవలప్ అయ్యాయి. 1991 రిఫార్మ్స్ గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్లో చేసిన వీడియోని చూడండి. ఫ్రీ మార్కెట్ అంటే మార్కెట్లో గవర్నమెంట్, పాలిటిక్స్ లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా కేవలం సప్లై ఇంకా డిమాండ్ మాత్రమే మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల దేశానికి లాభం జరిగి ర్యాపిడ్గా డెవలప్ అయిన కంపెనీ ప్రాఫిట్స్ రియాలిటీకి దగ్గరగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1991 రిఫార్మ్స్కి ముందు ఒక సోప్ కంపెనీ ఎవరో కానీ పెట్టలేరు. సో సోప్ 10 రూపీస్ అయినా కానీ 100 రూపీస్కి అమ్మగలరు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరైనా కంపెనీ పెట్టగలగడం వల్ల కాంపిటీషన్ పెరిగి 10 రూపీస్ సోప్ని 20 రూపీస్కి మాత్రమే అమ్మగలరు. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగి కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గాయి. నిఫ్టీ 50 కూడా 1996 తర్వాత పెట్టడం వల్ల రిటర్న్స్ 10% లోపే ఉంటుంది. సెన్సెక్స్ కూడా 1996 తర్వాత ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. రిటర్న్స్ అనేది మనం తీసుకునే స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ బట్టి ఉంటుంది. కాబట్టి రిటర్న్స్ కాకుండా ట్రెండ్ వాల్యూ ఎలా ఉందో చూడొచ్చు. 1991 రిఫార్మ్స్కి ముందు సెన్సెక్స్ రిటర్న్స్ ట్రెండ్ 22% ఉంటే రిఫార్మ్స్ తర్వాత 12% మాత్రమే ఉంది. అలా అని స్టాక్ మార్కెట్లో 10% కంటే ఎక్కువ రిటర్న్స్ రాదా అంటే వస్తుంది. కానీ ఎందుకు వస్తుందో మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఎంత క్లియర్గా అంటే వరల్డ్లో బెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ యావరేజ్ రిటర్న్స్ 18% మాత్రమే. మరి మీకు ఎంత తెలిస్తే 10% కంటే ఎక్కువ రిటర్న్స్ రావచ్చో ఆలోచించండి. రీజన్ ఏంటో సరిగ్గా తెలియకుండా 20%, 30%, 40% రిటర్న్స్ మీకు వచ్చాయంటే అది జస్ట్ టెంపరీ మాత్రమే.